హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం పులిపిల్లలను సులువుగా తొలగించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. చాలా మందికి పులిపిల్లతో ఇబ్బంది పడుతుంటారు. ముఖం పైన కానివ్వండి, వీపు పైన కానివ్వండి పులిపిల్లలు అధికంగా వస్తూ ఉంటాయి. సో ఇది చెప్పాలి అంటే ఒక రకంగా శుద్ధి చేయనటువంటి రక్తం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అంటే బ్లడ్లో మలినాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటివి రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అండ్ మోషన్స్ సరిగ్గా లేని వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాలలో బొప్పాయి చెట్టు యొక్క పాలను కొన్ని బొప్పాయి చెట్టు తెలుసుగా మనకు కాయలు కానీ ఆకులు కానీ తెగిన దగ్గర పాలు వస్తూ ఉంటాయి. సో ఈ బొప్పాయి చెట్టు యొక్క పాలను తీసుకొని వచ్చి కొద్దిగా ఈ పులిపిర్ల పైన రాస్తూ ఉన్నట్లయితే పులిపిర్లు కొద్ది రోజుల్లోనే పూర్తిగా రాలిపోయి నార్మల్గా మళ్ళీ కావడం అనేది జరుగుతుంటుంది. దీని ప్రాంతంలో లేత సున్నపు పొరను కూడా అంటిస్తూ ఉన్నా కూడా ఇలాగే జరుగుతుంటుంది. అంటే మామూలుగా మన పాన్ షాపులలో సున్నం ఉంటుంది కదండి, ఆకు పైన రాస్తారు. దాన్ని ఒక చిన్న ఇయర్ బడ్స్ తీసుకొని దాన్ని మెల్లగా పులిపిరిని తలుపుతూ ఉండాలి. ఇలా తడుపుతూ ఉండడం వల్ల కొద్ది రోజుల్లో ఆ పులిపురి అనేది రాలిపోయి చిన్న పుండులాగా జాయింట్ దగ్గర ఉంటుంది. అది కూడా తొందరలోనే మానిపోతుంది. ఇలా ప్రతిరోజు అది రాలిపోయే వరకు చేస్తూ ఉన్నట్లయితే ఆ పులిపిరి అనేవి క్రమక్రమంగా పూర్తిగా తగ్గిపోయి పూర్తిగా రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా పులిపిర్లను పూర్తిగా తగ్గించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇంకా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పులిపిర్లు ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించిన సలహాలు సూచనలు కూడా మేము అందిస్తాము. ఇంకా మీరు ఏదైనా సమస్య గురించి తెలుసుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకా ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మరెన్నో రాబోతున్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.